నిత్యావసర సరుకుల వస్తువుల ధరలు తగ్గించి ప్రజలపై భారాలు ఆపాలి. సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పోరు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ప్రజాపోరు నిర్వహించారు. పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచాయని, దీనివల్ల సామాన్య ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఓ పక్క ఉపాధి లేకపోవడంతో కుటుంబాలు గడపడం కష్టమవుతున్నాయని, ఈ భారాలు సరికాదన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా కొత్త పరిశ్రమ ఒక్కటైనా రాలేదు అని, ఉన్న పరిశ్రమలను మూసివేయడం సరికాదని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకుని మూసివేస్తున్న పరిశ్రమలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది, కానీ ఇప్పటికీ ఇసుక ప్రజలకు అందుబాటులో రాలేదని, తక్షణమే ఇసుక అందుబాటులోకి తీసుకురావాలి అని, నిర్మాణ కార్మికుల ఉపాధిని కాపాడాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్ల రాంబాబు, వి దొంగబాబు, చిరంజీవి, బాల, త్రిపుర సుందరి, సీలి బాలరాజు, గురయ్యమ్మ, ఎం సువర్తమ్మ, జి అప్పలరాజు, బల్లా వెంకటలక్ష్మి, నాగమణి, పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సోదరులు కష్టపడి మార్కెట్లోకి వెళ్తే ఏమీ రాని పరిస్థితుల్లో ఆకాశాన్ని అండుతున్నాయి. ఈ అన్నిటి మీద కూడా దీంట్లో భాగంగానే ప్రజా పోరుబాటు అనే కార్యక్రమంలో ఇవాళ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, పెద్దల మీద వేసిన భారాలు తగ్గించాలి, పెరిగిన విద్యుత్ ఛార్జీలు పెద్దల మీద వేసిన భారాలు తగ్గించాలి, రోజు రోజు పెరుగుతున్న అధిక ధరలు తగ్గించాలి, పెద్దల మీద భారం తగ్గించే వరకు పోరాడతాం, పెద్దల మీద భారం తగ్గించే వరకు పోరాడతాం. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, పెరుగుతున్న విద్య పెదల మీద రోజు రోజుకి పెరుగుతున్న అదుకు ధరలు తగ్గించాలి, పెదల మీద వేసిన భారం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, పెదల మీద వేసిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. దీంతో ప్రతిదీ కూడా ఆయన ఇచ్చిన హామీ కూడా అమలు చేయాలి. ఒక పక్క నుంచి విద్యుత్ ఛార్జీలు పేదోళ్ళ మీద, మధ్య తరగతి వాళ్ళ మీద ఒక భారం వేసి 20,000 కోట్ల రూపాయలు ఈవేళ ఒక భారం వేయడం జరిగింది. మరి అటువంటిది ఎప్పుడో ఒక 5 సంవత్సరాలు గడిచింది, ఈవేళ కట్టాలంటే మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఈవేళ మా సిపిఎం పార్టీ డిమాండ్ చేసేదంటే 20,000 కోట్లు ఒక పేదవాడు, ఒక మధ్య తరగతోడు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు. ఈవేళ పరిస్థితి ఎలాగున్నదంటే వార్డుల్లో చూడండి, గొప్పగా చెప్పుకుంటున్నారు మేము కౌన్సిలర్లని అని, గొప్పగా చెప్పుకుంటున్నారు మేము నాయకులమని. ఏటండి ఈ పాలన, ఏటండి ఈ పరిపాలన అని మేము ఇవాళ అడుగుతున్నాం సిపిఎం పార్టీగా. మరి అటువంటిది ఈవేళ పరిస్థితి చూస్తే డ్రైనేజీలు తీసిన పాపను పోతలే, ఈదుల్లో కరెంట్ 5 సంవత్సరాలు పట్టించి వెలిగిన పాప, ఈవేళ చెత్త కూడా ఎత్తిన పాపను పోతలే, ఈవేళ తాగడానికి మంచినీళ్ళు కూడా 2-3 కుటుంబాలు ఆ కుళాయి కాడ కూడా కొట్టుకొని చాలా ఇబ్బందులు గురవుతున్నారని కూడా ఇవాళ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అటువంటిది చూడండి, చెప్పారు జగన్ మరి పోయిన ఎలక్షన్లో మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయిన రెడ్డి గారు మరి కార్మికులకి అందరికీ కూడా, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఒక భార్యకి పురుడు వస్తే ఆ అకౌంట్లో 20,000 రూపాయలు పడడం జరిగింది. అలాగే కూతురికి పురుడు వస్తే 2 పురులకి 20,000 పడడం జరిగింది. 5,50,000 రూపాయలు ఆ సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వడం జరిగింది. మరి అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయలు తీసేసి ఇవాళ కార్మికులు పట్టుకొట్టడం జరిగింది. ఈ సంక్షేమ బోర్డు కూడా ఒక ఆపరేషన్లో కూడా పెట్టడం జరిగింది. మరి అటువంటిది మొన్న కార్మిక సోదరులారా, మీకు నేనున్నాను, నన్ను అసెంబ్లీకి పంపించండి, మీ అందరికీ కూడా సంక్షేమ బోర్డు అమలు చేస్తాను అని కూడా ఇవాళ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఈ వేళకి 6 నెలలు అవుతుంది, డిప్యూటీ సీఎం గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు,
మరి ఇవన్నీ కూడా ఏంటి ఏదో ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మర్చిపోయారు అనుకుంటున్నాను, గ్యాప్ లేదు అనుకుంటున్నాను. ఇవాళ గ్యాప్ లేదు కాబట్టి మేము ఫ్రీ ఇసుక ఫ్రీ అని కూడా గొంతుకుపోయేలాగా చెప్పి ఈవేళ ఇసుక అమలు చేస్తానని కూడా చెప్పి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈవేళ తాట ఇసుక కొనాలంటే మరి అటువంటిది ఈవేళ సామాన్యుడు మానవుడు ఇల్లు కట్టుకోగలుగుతాడా? సామాన్యుడు పేదవుడు ఇవాళ ఉన్ననాకి నీడ లేకుండా పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవాళ కార్మికుడు ఇసుక లేకపోవడంలో కార్మికులకు న్యాయం చేయండి, కార్మికులకు ఉపాధి కల్పించండి అని కూడా ఇవాళ మేము చెప్పడం జరుగుతుంది. మరి అడ్మిషన్లు తెలియబడుతున్నాం. దీన్ని మీకు ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మేము అంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కూడా పెద్దలకు హామీలు అవి అమలు చేయండి. ఈవేళ ప్రతి పెదలో కూడా నెగ్గిందామని మధ్య తరగతోడు అవ్వచ్చు, పేదోడు అవ్వచ్చు, ఈవేళ వాళ్ళందరూ కూడా మరి ఒక దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు నగ్గించుకుంటే మనకు ఉపాధి కల్పిస్తాడో, మనకు న్యాయం జరిగింది, మన బిడ్డలు బాగుంటారో అని కూడా చెప్పడం జరిగింది. ఈవేళకు కూడా అమ్మఒడి ఎక్కడ ఉన్నది అన్నది కూడా అడ్రస్ లేదు. మరి అమ్మఒడి ఆ పిల్లలకి వేస్తే మరి ఇంట్లో ఎంతమంది పిల్లలని మరి చెప్పడం జరిగింది. మరి అమ్మఒడి ప్రతి 3 పిల్లలు ఉంటే వేస్తామన్నారు, 2 పిల్లలు ఉంటే వేస్తానన్నారు. మరి ఇవాళకే అమ్మఒడి ఈవేళ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా కూడా అమ్మఒడి ఈ రోజుకి కూడా వేసిన పాపన పోలే. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఇది మా ఇందుని జయించి ఒక కార్మికులుగా మేము కార్మికుల తరపున ఒక పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.